కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా రక్తపోటు పెరగడంతో చికిత్స కోసం సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించింది. ఐజీఎంసీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమాన్ చౌహాన్ మాట్లాడుతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సోనియా గాంధీ పూర్తిగా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా రక్తపోటు పెరగడంతో చికిత్స కోసం సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించింది. ఐజీఎంసీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమాన్ చౌహాన్ మాట్లాడుతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సోనియా గాంధీ పూర్తిగా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.